ఏంట్రా వెళ్ళేసావు? నేనెక్కడేసాను? మరి ఎవరేశారు? అదిగో మళ్ళీ ఎవరు వెళ్ళేశారు? హలో, అక్కడ పిలుస్తుంది, వెళ్ళండి. ఎవరిని అడిగితే పాసుకెళ్ళారని చెప్పు. ఏంటి కోట్లమ్మాయి తోటలోకి వచ్చింది, చూడాలనిపించిందా? కాదు, చావాలనిపిస్తోంది. ఏం పాపం? రేపు 15న నా పెళ్లి ఫిక్స్ చేశారు. ఇంత సడన్ గానా? ఎవరితో? ఎవడో ఆజంట రాజు కొడుకంట. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ పెళ్లి ఆగిపోవాలి, లేదంటే తాడెట్టుకుని గదిలోకి వెళ్ళి సనగలు తింటావా? కాదు, జుట్టు రేపుకుని బట్టలు చింపుకుని అరిచి జనాన్ని పిలుస్తాను. వాళ్ళందరూ చేంజ్ చేస్తారు. నీకు పెళ్లి చేస్తారు. ట్రీట్మెంట్ చేయించుకోవడానికి బాడీ కూడా మిగలదు. వాళ్ళు నన్నెందుకు కొడతారు? నన్ను రేప్ చేశావని చెప్తాను కదా. అమ్మా తల్లి, నువ్వు ఈ రేపులో ఎల్లుండి పెట్టుకో. ఎలాగోలో ఈ పెళ్లి ఆపుతాను. ఏట్రా ఊరు నుండి వచ్చావా? లేదే. మరి రెచ్చాలో వచ్చావు? మా ఇంటి నుంచి వచ్చా. ఏంటి ఈ పక్కింటి నుంచి ఇక్కడ రావడానికి రిక్షా కావాల్సి వచ్చిందా? డబ్బులున్న రిక్షాలో ఆటోలో వస్తారు, మీకేటి నొప్పి? బాగా చెప్పేవరా, పండగ చేసుకోపో. వీడు మాత్రం ఖచ్చితంగా ఊరి నుంచే వస్తున్నాడు. ఊరు వెళ్తే కారులో వెళ్తాను కానీ ఆటోలో ఎందుకు వెళ్తాను రా? మరి ఆటోలో ఎక్కడి నుంచి వస్తున్నా? ఆ పక్కకి పాసుకెళ్ళొస్తున్నానే. పాసుకెళ్ళి వస్తున్నట్టు. అడుక్కునేవాడికి అరిసి పెట్టేవాడు ఒకడని ఏం బిల్డప్లు ఎత్తున్నారా? కుర్చీల కోసం ఎంతసేపు చూడాలి? చెప్పండి, కుర్చీలు వేసి ఉంచాలో తెలీదా? ఎవరైనా మనకన్నా ఇచ్చుకున్నట్టున్నాడు. ఏండే అడిగి రమ్మంటారా? ఏంటి సామాజిక న్యాయమా? ఊకోండి తిమ్మూర్తులు గారు. Excuse me guys, you village people, come here. ఎవరు సార్ మీరు? ఎవరండి మీరు? నా పేరు దుబాయ్ సీను. దుబాయ్ సీన్ రవితేజ కదండి. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఒరే నీ పేరు సినిమాలో వాడుకుంటాను రా అన్నాడు. నేనే వాడికి ఇచ్చా. అయ్యా ఆ దుబాయ్ లో షూటింగ్ చేసుకుంటానంటే టికెట్లు పర్మిషన్ నేనే ఆర్గనైజ్ చేశా. అంటే మీరు దుబాయ్ లో ఉంటారండి? నీ అబ్బా ఇంతసేపు చెప్పింది అదే కదరా ఇది. కోపడకండి. మీరు అక్కడ ఏం చేస్తుంటారు సార్? ఇక్కడ నుంచి లేబర్ని తీసుకెళ్లి ఉద్యోగంలో పెట్టిస్తాను. వాళ్ళు సంపాదించిన డబ్బులు ఇండియాకి పంపిస్తాను. సార్ దుబాయ్కి నేను కూడా పనికొస్తానా? ఏ పని చేస్తావు? టైలర్ నండి. లంగాలు, జాకెట్లు, షర్ట్లు, ప్యాంట్లు కుడుతూ ఉంటాను. అక్కడ వాళ్ళు అవి వాడరు, బురకాలు వాడతారు. అవి కుడతావా? ఇంత మట్టికి ఎప్పుడు కొట్టలేదండి. నైటీలు కుట్టడం వచ్చా? దానికి మనం ఈ చుట్టుపక్కల ఫేమస్ అండి. ఓ వెరీ గుడ్. నైటీలు కొంచెం చేతులు పొడుగు పెట్టి పైన ముసుగు కప్పే అనుకో, దట్ ఈస్ కాల్ బుర్కా. రోజుకి ఎన్ని కుట్టగలవు? వీజీకి 20 కుట్టేస్తానండి. ఓ బుర్కాకి 100 దినం చూసుకుంటే రోజుకి 2 వేలు సంపాదిస్తావు. దినం అంటే రూపాయి అండి. ఏయ్ వాళ్ళ ఒక్క దినం మనకు 13 రూపాయలు రా. ఈ లెక్కన 25-30 వేలు సంపాదిస్తావు. నెలకా అండి? రోజుకి రా. రోజుకా? దినం అండ్ లేపండి. అలాగే లేదో మాకు తెలియదు. నువ్వేం చేస్తావు? మసాజ్ చేస్తావు? సార్ మరి నా సంగతి ఏంటండి? నువ్వేం చేస్తావు? నేను బార్బర్నండి. గడ్డాలు కటింగ్లు చేస్తుంటానండి. వెరీ గుడ్. బేబీ వెరీ గుడ్ మసాజ్. వాట్ ఇస్ గుడ్ బడియా. వీళ్ళేంటి సార్ నీట్ షర్ట్కి పిచ్చి గుళ్ళ ఇంత గడ్డాలు పెంచారు? బార్బర్ దొరక్క? నిజమా? అవునరా, నీ చేతుల్లో బిల్లాని గడ్డం. బార్బర్కి అక్కడ పిచ్చ డిమాండ్. సుమారుగా రోజుకి ఎన్ని గడ్డలు గీకలు? ఆడుతూ పాడుతూ 25-30 గీసేస్తానండి. రియలీ? యా. ఏ వాట్ ఏ గ్రేట్ యా. Thank you, sir. నువ్వు కూడా రోజుకి 30-40 వేలు సంపాదించుకోవచ్చు. 30-40 మీరు మా పాలిటీ దేవుడు సార్. కాదు మొక్కదమ్మా ప్లీజ్. మమ్మల్ని అర్జెంట్ దుబాయ్ తీసుకెళ్ళిపోండి సార్. దుబాయ్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి, టికెట్ ఉండాలి. దానికి పోనంత గొడవ ఉంది. దాని ముందు తైలం ఉందా? ఉంది సార్. ఎంత ఉందండి? ₹1,00,000 సార్. నా దగ్గర కూడా ₹1,00,000 అండి. ఈ రెండు మీకు సరిపోతాయి. మేము ఇతనే సార్ వచ్చేది. అవును సార్. నువ్వు రావా? మీరు రమ్మంటే ఎందుకు రాను? ఆయన రమ్మన్నది అక్కడికి కాదు, దుబాయ్కి. మా దగ్గర అంత తడలేదులేండి. వాళ్ళ సంగతి తర్వాత ముందు మా సంగతి చూడండి సార్. చాలా తొందర ఉందిరా మీకు. సరే గానీ నేను అన్ని రెడీ చేసుకుంటాను. 20 తారీఖు బట్టలు సర్దుకొని రాయబండ్రి ఎయిర్పోర్ట్కి వచ్చేయండి. మధురపుడు ఉంది కదా, ఆ పొంత దగ్గర వెయిట్ చేయండి. నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. నాకు కూడా ఏదైనా పని ఇప్పించండి. నువ్వేం పని చేస్తావు? మీరేం చెప్తే చేసేస్తానండి. సార్ మంచి పని పిల్లండి. అర్థమైంది. నువ్వు వెళ్ళి కారు ఎక్కువ. నో జఫ్రాస్, ఓన్లీ కుఫ్లీస్. నువ్వు కారెక్కి, నువ్వు కారెక్కి. 20 తారీఖు మధురపుడి పొంత. నాకెందుకు ఆడు మీకు దెబ్బేస్తాడు అనిపిస్తుందిరా. మేము దుబాయ్ వెళ్తున్నాం, నీకు కుల్లే. రేయ్ మీరంతా నాకు హెల్ప్ చేసి పెట్టాలి. ఊళ్ళోకి మళ్ళీ ఎవడైనా శంకర్ దాదా వచ్చాడా? లేదు, రేపు 17న రాజుగారమ్మాయి పెళ్లి. మీరంతా వచ్చి పోయినడిగా వచ్చి తిని పెడతాడే. 7 సేవలే భోజనానికి కాదు, ఆ పెళ్లి జరగకుండా ఆపాలి.
నమస్కారం. అరే సూర్యరావు, ఆయ్. మగ పిల్లలందరికీ మర్యాదలు బాగా జరుగుతున్నాయా? ఓ తెగ తిట్టేసుకుంటున్నారండి. దేనికిరా? మర్యాదలు ఎక్కువైపోయినాయి. తిట్టుకున్నా పర్లేదు, మర్యాదలు లోటు రాకుండా చూడరు. నేను చూసుకుంటా కదండి. అలాగే. ఆయ్. పిన్ని, పాపం రెడీ చేస్తారా? చేసిన ముస్తాబు చాలు, మీరు వెళ్ళండి, నేను చీర మార్చుకుంటాను. తెచ్చావా? ఇదిగో. పోదు కదా. లేదు, శుభ్రంగా పడుకుంటుంది. త్వరగా కల్పించి. రావాల్సిన వాళ్ళంతా బామ్మ, వచ్చేసారు. ఓసారి ఇల్లరా. వస్తానమ్మా, అమ్మ పిలుస్తోంది. ఏమ్మా ఎలా ఉన్నాను? నా తల్లి బంగారు బొమ్మలా ఉన్నావు. నా దిష్టే తగలేలా ఉంది. ఇదిగో ఈ జ్యూస్ తాగు. వద్దమ్మా, నీ పెళ్ళి అవుతుందన్న ఆనందంలో నా కడుపు నిండిపోయింది. ఈ ఒక్కసారికి తాగు. రేపు నేను అత్తారింటికి వెళ్ళిపోతే నీకు ఎలాగూ ఇవ్వలేను. సరే, నీ కోసం తాగుతాను. మొగుడు గొడవలో పడి బామ్మను మర్చిపోవు కదా. నిన్నెలా మర్చిపోతాను బామ్మ. అవసరమైతే నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాను. నా తల్లి, నా తల్లి, నా తల్లి, నా తీసుకోండి. సూర్రావ్, సూర్రావ్, ఏంటండి కంగారు? బామ్మగారు మళ్ళీ తొక్క మీద లెక్కేశారండి. కంటి మీద రెప్పేశారు. అర్జెంట్ గా అప్పరా పిలు. ఇక్కడే ఉండాలండి. ఇది పట్టుకోండి, మొత్తం తిరగండి. అపరా, అపరా. సారీ అండి, ఈ గుడ్ టైంలో బ్యాడ్ న్యూస్. బామ్మగారు దుకాణం మూసారు. బామ్మగారు ఎంత పని చేశారండి బాబా? అమ్మని అమ్మాయి గారి పెళ్లి ఎవరికి గ్యారంటీగా ఉంటారని చెప్పి ఇప్పుడు గ్యారంటీ కార్డు చూపేసి వెళ్ళిపోయారా బాబా? ఏడు పాపరా? చెట్టు ఎంత మంచి పుట్లా రాలిపోతే మీరు ఎడవకుండా నన్ను పాపంటారండి. ఇలా ఏడుపులు పెడబాపులు పెడితే అవతల పెళ్లి ఆగిపోతురా? ఇంటికి హెడ్ లైట్ ఆరిపోతే పెళ్ళా పెళ్ళి కదండి, లేకపోతే బాగోదు. 10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి ఏర్పాట్లు చేసాం. ఈ సంగతి వాళ్ళకి తెలిసిందనుకో, ఆ శుభంగా ఫీల్ అయ్యి సంబంధమే వద్దంటారు. వద్దంటే మానేద్దాం. బామ్మ కంటే ఎక్కువ. లేదమ్మా, పెళ్లి అయిపోయాక చెబుతాం. అంతవరకు ఎవరికి తెలియకుండా మేనేజ్ చేయండి. నువ్వు ఏడు బాబి చక్రాలు కూర్చుని పట్టరా. అందులో గుహ పెట్టి మండపం దగ్గర పెట్టేవరకు ఎవరికి అనుమానం రాకుండా ఉంటది. ఏదో భగవంతుడు దయ. ఇదేంటి? ఏడు బాబి నవ్వుతూ ఉండరా. అయ్యో, ఇదేంటి బావగారు? అమ్మగారిని ఈల్ చైర్లో కూర్చోబెట్టారేంటి? మోకాలు చెప్పులు అరిగిపోయినాయి, ఎక్కువసేపు నిలబడలేదు. మరి కరుణానిధి గారి కజిన్ లాగా ఆ కళ్ళజోడేంటి? కళ్ళ కలకలు ఎవరికి అంటుకోకూడదని జోడెట్టాం. బావగారు, అయ్యా. ఈ పెళ్లి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చూద్దారండి. నమస్కారం బావగారు. నమస్కారం, వెళ్ళండి. చూసావా పిన్ని, ముసల్దానికి ఎంత కొవ్వో. నమస్కారం పెడితే కనీసం చిన్న నవ్వేనా నవ్వలేదు. రాజుగారి తల్లి కదా బడాయి. రాజుగారు అమెరికాలో బలపెట్టారా? కట్నం ఏమాత్రం ఇస్తున్నారంటావు? నేను అన్నదాని ప్రకారం 25 ఎకరాల కొబ్బరి తోట, 10 ఎకరాలు ఊడుపు చేను, 12 ఎకరాల అరటి తోట ఇస్తున్నారట. 7 వారాల నగలు కూడా ఇస్తున్నారు. ఓ రాఫండ్రా, అవన్నీ ఎలాగిస్తారు? ఎవరు? ఓరి బాబ్జీ, ఇవ్వడానికి ఆస్తంతా రాజుగారి పేరు మీద లేదు, వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉంది. ఎవరి పేరు మీద ఉంటే ఏంట్రా? ఆవిడకి మాత్రం ఒకతే మనవరాలు కదా, తను కాకపోతే ఇంకెవరికి ఇస్తుంది? ఈ పెళ్లి రాజుగారికే తప్ప ముసల్దానికి అస్సలు ఇష్టం లేదట. ఈ విషయంలో గొడవలు కూడా జరిగాయి. నిజమే రోయ్, ఇందాక తిట్టేసుకున్నారు. అవునా? ఈ పెళ్లే చేస్తానని ఆయన, ఒకేళ అదే జరిగితే ఆస్తంతా చైతన్యేంద్ర స్వామి ఆశ్రమానికి వస్తారని ఈవిడే మంకు పట్టు కూర్చున్నారట. ఆవిడ మాట అంటే మాటేరా, రాసినా రాసేస్తుంది. అయితే పెళ్లి కొడుకి పిల్ల తప్ప రూపాయి బిల్ల కూడా దొరకదన్నమాట. నాకు డౌట్. నీకేంటి తలకాయలో గుజ్జున్న ఏదో ఒక డౌట్ వస్తుంది. ఏమండి, మీకు రాలేదా? ఎందుకు రాలేదు? మామగారు, 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 ఓ రూపొద్దుగానే మాట్లాడదే. ఇదిగో బాగారు, పెళ్ళైన తర్వాత అమ్మాయిని పలకీలు పంపిమంటారా, గుర్ర పైకిలు పంపిమంటారా? పడవలో పంపండి. కామెడీలు కామెడీ సరగాని అత్తయ్య గారేంటి పెళ్ళిన హుషారు కూడా లేకుండా కామ్గా కూకున్నారు. అబ్బాయి ఏం లేదండి, పెళ్లి తెచ్చిన పట్టుచీర బార్డర్ బాగాలేదని అలిగింది. ఏమయ్యా, నిజంగా బార్డర్ బాగోలేదని అలిగారా? బోర్డర్ దాటేసిందానికి ఇక బార్డర్ తో పని ఏంటండి బాబు? బార్డర్ దాటవేంటి? బాగారు, అది తెంగరాదమండి, ఒకటి అడుగుతా ఒకటి చెప్తాడు. ఇప్పుడు 16 చిలకలు ఏ సైజులో చేయించి పెట్టారు? మీ సైట్ చేయించుకోండి. ఇదిగో అత్తయ్య గారు, మీరు ఇలా సైలెంట్ గా కూర్చోవడం నాకేం నచ్చలేదండి. అయ్యా, ఆయ్, ముహూర్తం దగ్గర పడింది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. అలాగే రండి బాగారు, పనులు అవన్నీ చేద్దాం. తర్వాత చూసుకోవచ్చు. ముందు కట్న కారు సంగతి తెలుసండి. అదేంటి బాగారు కొత్తగా అడుగుతున్నారు? ముందే చెప్పాను కదా. మీరు చెప్పడం కాదండి, ఆస్తంతా ఆమె పేరుందంట కదా. అవును, అందుకే ఆమె చేత చెప్పించండి. చెప్పాను కదండి అలిగిందని. మగ పెళ్లి వాళ్ళం మేము అలగాలి కానీ ఆమె అలగట పెట్టండి. ఆవిడ ఊ అంటేనే పెళ్లి, లేకపోతే క్యాన్సిల్. మీరు ఈ పెళ్లి జరిపించినా జరిపించకపోయినా ఈవిడ మాత్రం ఊ అనలేదండి బాబు. ఏ గొంతు పోయిందా? గొంతులో ప్రాణమే పోయిందా?
ఎంత మోసం ఎంత మోసం. శవాన్ని పక్కన పెట్టి మరీ పెళ్లి చేయిస్తారా? అది కాదండి. వద్దు, నువ్వు వద్దు, నీ కూతురు వద్దు, అసలు ఈ సంబంధం వద్దు. ఇంకా చూస్తారేమిటయ్యా? పదండి పదండి. అమ్మగారండి, మీ వల్ల పెళ్లి కూడా అయిపోయిందండి. ఎంత పని చేశారు అమ్మగారండి? కొడితే కుర్తొట్లు పడతా ఏతావా? అమ్మగారు తగేడు చేస్తున్నది. నాకమ్మ నీకమ్మ. రాజుగారు మీరు ఉండండి. అవును, కన్న కొడుకు ఆయన ఆడవట్లేదు, నువ్వేంటి రూపాయి బిల్ల మెంగిన చిన్నపిల్లలా తగేడుస్తున్నావు? ఏం చెప్పంటారండి నా బాధ. నా 10 నెలల జీతం ఈ ముసలాల దగ్గర దాచుకున్నాను. ఈ ఎక్కడ పెట్టింది కూడా చెప్పకూడదు వచ్చింది. వారిని నీ ఏడుపంతా దాచుకునే డబ్బు పోయినందుక? లేకపోతే నాకేం దోలా ఆడడానికి? 10 లక్షలు పెట్టి ఏర్పాట్లు చేసాం, మొత్తం సంక్రాంతిపోయింది. పోయింది అలాగూ పోయింది. ఇంకెందుకు పాట రెడీ చేయండి, పట్టుకుపోదాం. ఉండండి, తులసి తీర్థం పోద్దాం. అది పోయే ముందు పోతారు, పోయిన తర్వాత ఎందుకు? పోయటం ప్రధానంగా ఎప్పుడు పోస్తే ఏంటండి? పైగా బామ్మగారికి పద్మప్రియ అంటే ప్రాణం. ఈవిడ పోస్తే ఆవిడ ప్రాణం తిరిగి రావచ్చు. ఆవిడ ప్రాణం తిరిగి వచ్చి నా డబ్బులు తిరిగి వస్తాయి. పోయింది పోయింది అమ్మా, పోయింది, తొందరగా పోయింది. బామ్మగారు బతికారు, అయ్యారు బామ్మగారు బతికేశారండి. నా జీతం కట్టింది కాబట్టి మీరు చచ్చిపోతారు. నేను బతకడం ఇంతకు ముందు పోయానా? ఇప్పటిదాకా చచ్చిపోయా ఉన్నావు. నువ్వు పోయావు అనుకుని పెళ్ళోళ్ళు కూడా పెళ్లి అనుకుని పోయారు. ఆవిడ బతికినందుకు ఆనందపడక పెళ్ళాగిపోయిందని బాధపడతారేంటండి? అవును నాన్న, నువ్వెంత బతిమాలినా వినిపించుకోలేదు. వాళ్ళ గురించి ఆలోచిస్తావెందుకు? అవునండి, ఆ రాజుగాడు మరీ డబ్బు మనిషిలా ఉన్నాడు. అది నిజమేలే. ఒరే సూర్యవా, రేపు పొద్దుటే పెళ్లి పోకరం పిలవరా. అమ్మాయికి ఇంకో సంబంధం చూద్దారు. విన్నారా? ఇంకో సంబంధం చూస్తారట. రోజు ఎన్ని పెళ్ళిళ్ళని ఆపుతాం? ఈ మ్యాటర్ చెప్పియండి. అమ్మో, వేడివేడిగా ఉన్నారా? మీరేంటి ప్రతిదానికి భయపడతారు? ఇదే రైట్ టైం. ఉండండి, నేను చెప్తా. నేను వస్తా రాజుగారు. నమస్కారం అండి. బావా నేను వెళ్తాను బావా. వెళ్తారా? 4 రోజులు ఉండేళ్ళు. రాజుగారు, ఇంక దొరకదు. మీతో విషయం మాట్లాడాలి. ఏంటి? అదే మీ అమ్మాయి సంబంధం. ఎవరు ఉన్నారా? ఉన్నారా ఏంటి? బంగారు లాంటి కుర్రోని ఎదురుగా పెట్టుకొని కాలు కడిగి నెత్తి మీద జల్లుకోవడానికి ఇంతకు మించిన వాళ్ళు ఎక్కడ దొరుకుతాడు మీకు? నా వర్షన్ చెప్పాను, మీ వర్షన్ చెప్తే అలా పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. పోతే అదవా, నువ్వెంత, నీ వయసు ఎంత? నీకు నా కూతురు కావాల్సి వచ్చిందంటే కూతురు అంటే చెప్పు, మీ అమ్మాయిని నా కోసం అడిగాను అనుకుని కుట్టారా? ఎందుకు కాదు? మీరు గట్టిగా అడిగితే నాకు కాదు, మా గురువు గారు కానీ ప్లేట్ పెరాయించిన పెరేస్తాడు ఈ యాదవా. రాజుగారు పెద్ద మనిషి కాబట్టి నా మొహం చూసి నరకుండా వదిలేశారు. పద, వస్తామండి. వెళ్ళాలండి. ఇన్నేళ్ల నుంచి ఇంట్లో ఉంటున్నాను, అమ్మాయి గారిని చేసుకోవాలని ఆలోచన నాకే రాలేదు. ఈ ఏదో వచ్చిందండి. ఎరా తిట్టుకుంటున్నావా? కాండ్రించి ముద్దాం అనుకుంటే తా చెట్ల హెడ్ పెరిగిపోయావు. నా మీద పడుదని ఊరుకున్నా. ఎదుగుదల చూసి నీకు ఎదవ జలసిరా. మూసుకుని పద.